డాకు మహారాజ్ సినిమా 11వ తేదీ ప్రీమియర్స్, 12వ తేదీ నుంచి వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్స్ దగ్గర నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఫుల్ క్లాస్ మాస్ మీల్స్ పెట్టేశాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయింది. 6 రోజులకి 124 కోట్ల పోస్టర్ వచ్చేటప్పటికి మైండ్ బ్లాంక్ అన్నమాట. మరి 8 రోజుల కలెక్షన్లు ఎంత అంటే మా అంచనా ప్రకారం 150 దగ్గరికి వచ్చి ఉంటుంది అని అంచనా వేస్తున్నాము. అంటే 200 కోట్ల వైపుగా పరుగులు పెడుతుంది. 200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. మా అంచనా ప్రకారం ఈ సినిమా 140 నుంచి 150 కోట్ల మధ్యన వసూలు చేసి ఉంటుంది 8 రోజులకని అంచనా వేస్తున్నాం. అంటే మైండ్ బ్లాంక్ అనమాట. 6 రోజులకే 124 కోట్ల పోస్టర్ అంటే హెవీ కాంపిటీషన్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచాడు. లాంగ్ రన్ బాగా గుర్తు పెట్టుకోవాలి. లాంగ్ రన్ ఉంటుంది నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాలకి. 100 రోజులు, 200 రోజులు ఇలా రోజులు ఆడుతూ ఉంటుంది నటసింహ. ఆయన సినిమాలు ఎక్కడైనా సరే ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా 6 రోజులకి 104 కోట్ల పోస్టర్ బయటికి రాగానే ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ అయిపోయారు. అటు ప్రేక్షకులు, ఇటు ఫ్యాన్స్, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ మెచ్చుకుంటున్న చిత్రం జాతర. అఖండకి చూసాం, వీరసింహారెడ్డికి చూసాం, భగవంత్ కేసరికి చూసాం. ట్రాక్టర్లు వేసుకొని ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అదే విధంగా అదే జాతరని కంటిన్యూ చేస్తుంది. హౌస్ఫుల్స్ జాతర. ఎక్కడ చూసినా కూడా టికెట్ వాసనే లేదు. అటు ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్. ఇటు ఇండియాలో అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్. తమిళంలో రిలీజ్ చేశారు, హిందీలో రిలీజ్ చేశారు. ఇక అంతే, ఒక్కసారి కలెక్షన్లు అమాంతం పెరిగిపోబోతున్నాయి. సో త్వరలోనే ఈ సినిమా 150 కోట్ల క్లబ్, 200 కోట్ల క్లబ్ లో చేరబోతున్నది అన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. రాసి పెట్టుకోండి. ఎనీవేర్, ఎనీ సెంటర్, ఎక్కడైనా ఎప్పుడైనా సరే వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్.